అందుకే నేను కోరుకుంటుంది కూడా రైతాంగానికి కూడా, ముఖ్యంగా పట్టు రైతాంగానికి, మీరు మా మీద భరోసా పెట్టండి. ఇక్కడ మీరు కరెక్ట్గా వచ్చిన సంవత్సరంలోపు ఇక్కడ మీరు ఇక్కడే మార్కెట్ యార్డ్ ఇక్కడే పెడతాం. ఇక్కడ మీకు దళారులు దోపిడీ లేకుండా మేము అండగా నిలబడతాం. నేను చెప్పాను సభలో, గోదావరి నది ఈ నేలను విడిచి ఎలా వెళ్ళలేదో పవన్ కళ్యాణ్ ఈ నేలను విడిచి ఎక్కడికి వెళ్ళాలి. మీరు ఒక్కసారి ఇన్ని సంవత్సరాలు ఒక దశాబ్దం పాటు అధికారం లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం, మాటలు పడుతూ ఉన్నాం. నేను సభలో కూడా చెప్పాను, భారతదేశంలో అత్యధికంగా పారితోషికం తీసుకునే నటులు నేను ఒక్కడిని చెప్పట్లేదు, కానీ ఒక బలమైన 10-12 మంది నటుల్లో నేను ఒకడిని. ఈ మాటలు అనిపించుకుంటున్నాను వీళ్ళందరి చేత, ఈ దౌర్భాగ్యుల చేత మాట అనిపించుకుంటున్నానంటే నాకు సరదా కాదు, నిజంగా ఆవేదన. అలాంటి కుర్రవాడి ఆవేదన నాకు తగులుతుంది. ఎవరు మాట్లాడారంటే మన సమస్యల మీద దోపిడీ జరుగుతుంటే ఎవరు ఎలుగెత్తి నిలదీరేంటి, ఆ ఆవేదన నన్ను రాజకీయాలకు పట్టుకొచ్చింది. మీకోసం నేను నిలబడతాను. ప్రతి చేనేత కుటుంబానికి నేను మనస్ఫూర్తిగా, మన చర్లపల్లి శ్రీనివాస్ గారికి కూడా చెప్తా ఉన్నాను, చెప్పండి, ప్రతి ఒక్కరికి తెలియజేయండి, ప్రతి చేనేత కుటుంబానికి నేను అండగా నిలబడతాను.